నిజంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కన్ఫర్మ్ అయ్యాక కాదు, రావాల్సింది ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. అంటే ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం అనుకునడానికి ముందుగానే అప్రోచ్ అవ్వాలి. అప్పుడు వాళ్ళిద్దరిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొన్ని డిసీజెస్ బేబీకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా రిపీటెడ్గా ఇలా బేబీలో అబ్నార్మల్ బేబీలు ఏమన్నా ఉన్నారా, ఇలాంటి వాటన్నిటినీ వాళ్ళు కౌన్సిల్ చేసుకొని. కానీ మనకు ఆ పరిస్థితి చాలా తక్కువ. ఇప్పుడిప్పుడు కొంతమంది చెప్పాలంటే ఇట్స్ లెస్ దెన్ 5% అనుకోవచ్చు. రావట్లేదు. కన్ఫర్మ్ అయ్యాక కూడా ఇంకా 3rd మంత్ కంప్లీట్ అయ్యాక వెళ్దాం అని అనుకుని వచ్చే కేసులు కూడా చాలా ఉంటున్నాయి. ఫస్ట్ 3 మంత్స్ అనేది చాలా వాల్యుబుల్ టైం అనమాట ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే కొన్ని రకాల ఆ టైంలో ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడటం వల్ల కొన్ని న్యూరల్ ట్యూబ్ డిసీజెస్ అంటాం, అంటే బ్రెయిన్ స్పైన్కి వెన్నుపూసకి రిలేటెడ్గా కొన్ని స్పైనల్ కార్డ్కి సంబంధించి కొన్ని డిసీజెస్, అవి ప్రాబ్లమ్స్, అవి ఇష్యూస్ బేబీకి రాకుండా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది.